హాయ్ ఫ్రెండ్స్, చెప్పానుగా లాస్ట్ వీడియోలో అయితే అన్లోడ్ చేసుకుని ఆఫీస్ కాడికి వెళ్తాను. ఇదే మా ఆఫీస్ ఫ్రెండ్స్. మొత్తం చుట్టుపక్కల మొత్తం తోట ఉంటుంది. మా ఫ్రెండ్ అనమాట. ఇప్పుడు వైజాగ్ వచ్చిన ఇక్కడ కలిసేది నా బండి, మనోడు బండి, చిన్న బండి ఇక్కడ పెట్టాడు. చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ మన ఆఫీస్ ఎలా ఉంటుందో. చాలా పెద్ద ఉంటుంది పార్కింగ్, చాలా బండ్లు పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్ ఇక్కడ. మన బండి అయితే ఒకటి వెళ్ళిపోతుంది, హైదరాబాద్లో కూడా వచ్చిందని. మన ఫ్రెండ్ మహేష్ బ్రో, వీళ్ళంతా రవి అన్న, మహేష్ అన్న, వీళ్ళంతా ఫ్రెండ్స్ బ్రో. ముందైతే ఆఫీస్ ఉంటే చూడొచ్చు. హాయ్ చెప్పండి అంటే అన్న చెప్పని అంటున్నాడు. బాగా ఎంజాయ్ చేస్తాం ఫ్రెండ్స్ ఢిల్లీ ఎటైనా లాంగ్ వెళ్ళామంటే. చాలా బండ్లు ఉండాలి ఫ్రెండ్స్. మార్నింగ్ చాలా లోడ్లు వచ్చాయని చెప్పి అయితే వెళ్ళిపోయి మనకు కూడా కన్ఫర్మ్ అయిపోయింది ఫ్రెండ్స్. మనం కూడా పెట్టాలి లోడింగ్కి. హైదరాబాద్ అయితే వచ్చింది. చూడాలి హైదరాబాద్ వెళ్ళిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లోడ్ ఎక్కడ ఉంటుందో. ఇదైతే మా ఆఫీస్ ఫ్రెండ్స్. ఆ ముందు కనపడే షెడ్ ఉంటుంది ఫ్రెండ్స్, అక్కడే వండుకుంటాము. చూస్తున్నారుగా ఫ్రెండ్స్, అక్కడ స్నానాలు చేయడానికి అయితే ఉంటుంది మాకు. అన్ని ఫెసిలిటీస్ ఉంటాయి ఫ్రెండ్స్ ఆఫీస్ దగ్గర అయితే. ఏమైనా టీ తాగడానికి వెళ్ళామని చెప్పి ఆఫీస్ దగ్గర ఉన్న కుక్క అయితే ఇప్పుడు వస్తుంది ఫ్రెండ్స్, చింటుగాడి పేరు. ఇప్పుడు వచ్చిన బిస్కెట్లు పెడుతుంటాం. మేము ఉన్నా లేకపోయినా కానీ ఎవరో ఒకరు వస్తుంటారుగా, వేస్తూనే ఉంటారు. అది వస్తుంది మా ఇంట. కానీ నైట్ టైం అయితే ఫుల్ సెక్యూరిటీ ఉంటుంది. ఇప్పుడైతే లోడింగ్ వచ్చింది ఫ్రెండ్స్. వెళ్తున్నా ఎస్ఎన్ఎఫ్కి వెళ్ళి పర్వాడ లోడింగ్ అయితే వెళ్తున్నా ఫ్రెండ్స్. చూడొచ్చు మీరు. ఐడి కార్డ్ అని కంపల్సరీ అనమాట. ఇదే ఫ్రెండ్స్ కంపెనీ. షూ, హెల్మెట్ ఇవన్నీ ఉండాలి. ఎస్ఎన్ఎఫ్ కంపెనీ. ఇందులో లోడ్ తొందరగా అవుతుంది కానీ బిల్లు మాత్రం లేట్ అవుతుంది. నాకు 2 పాయింట్లలో ఉన్నాయి. అంటే ఇక్కడ పార్ట్ లోడ్, ఇంకో పార్ట్ లోడ్ ఉందన్నమాట. ఇదంతా ఆఫీస్ కంపెనీ బయట ఫ్రెండ్స్, పర్వాడ లోపల. లేట్ అవుతుందంటే ఇటు వచ్చేసాను టీ తాగుదామని చెప్పేసి. చూస్తున్నారు ఫ్రెండ్స్. మీరు ఇక్కడ ఉంటే చూసినట్టయితే లైక్ ఒకటి, ఫాలో ఒకటి చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మొత్తానికి లోడ్ అయితే అయిపోయింది ఫ్రెండ్స్. పార్కింగ్లో అయితే పెట్టమన్నారు. వెళ్తున్న పార్కింగ్లో పెట్టడానికి పెట్టాను. చూస్తున్నారు కదా ముందు ఎలా ఉందో. చాలా పెద్దది కంపెనీది. ఎక్కడ ఏం అర్థం కాదు. ఈ మార్నింగ్ హాఫ్ డే అయితే అయిపోయింది లోడింగ్. బిల్లు అయితే ఈవినింగ్ 5 అవుతుంది బిల్లు వచ్చే. అది బిల్లు కూడా మళ్ళీ నడుచుకుంటూ 2 కిలోమీటర్ లోపలికి వెళ్ళి తీసుకొని రావాలి. బండి ఒక చోటు, మనం బిల్లు లోపలికి వెళ్ళి. ఇందులో కంపల్సరీ షూస్ అయితే ఉండాలి, హెల్మెట్ ఉండాలి. ఇవన్నీ లేకపోతే అన్నీ తీసుకొని రా అంటారు ముందే. చూస్తున్నారు కానీ నా బండి అక్కడ ఎక్కడో ఉంది. నేను బిల్లు కోసం అయితే చాలా దూరం వెళ్ళా. మొత్తానికైతే బిల్లు వచ్చింది. ఇప్పుడు ఆటో నగర్ అయితే లోడింగ్ ఉందని చెప్పి అది అక్కడ పార్ట్ లోడే. అంటే ఒకటే ట్రాన్స్పోర్ట్కి వెళ్ళి పెట్టాను కాబట్టి అటు ఇటు నాకు ఇందులో వేసుకొని డైరెక్ట్ తర్వాత ఇక్కడ వేస్తా అని చెప్పారు. బయలుదేరే ఫ్రెండ్స్. ఇక్కడ మార్కెట్ కనపడుతుంది కదా, ఇది మన పర్వాడ దాటిన తర్వాత రైట్ సైడ్. ఈ మార్కెట్ అక్కడ ఎంతమంది ఉంటున్నారో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఆ మార్కెట్కి ఎంతమంది వెళ్ళిండ్రో. మనమైతే ఆటో నగర్ వెళ్ళాలి. గాజువాక డీమార్ట్ దాటిన తర్వాత లెఫ్ట్ కొడితే వెళ్ళిపోతాం ఆటో నగర్. చూస్తున్నారు కదా, మొత్తానికైతే వచ్చాము ఆటో నగర్. ఇంకా తిరిగాము, వెళ్తున్నాం ఫ్రెండ్స్. చూడాలి అక్కడ మన సిలిండర్ ఏదో చిన్న చిన్నవి అని చెప్పారు. లోడింగ్కి అయితే వెళ్తున్నాం. చలికాలంగా పొద్దులైతే ఫుల్ మంచి ఉంటుంది. చూస్తున్నారు ఇదే మన సిలిండర్లు, 20 సిలిండర్లు, ఒక 40 ఇలా 40 డబ్బాలు అవుతున్నాయి. వేసుకోవాలి. ఈ ఫైబర్ డ్రమ్స్ అంటారు. మనైతే లోడ్ స్టార్ట్ అయిపోయింది. నీట్గా లోడ్ చేస్తారు ఫ్రెండ్స్ వీళ్ళైతే. చూస్తున్నారుగా బండి అయితే ఫుల్ అయిపోయింది. ఈ కంటైనర్ బాడీలో ఏంటంటే ఫ్రెండ్స్, కింద పట్టి అన్నీ అయితే పక్క ఉండాలి. చూస్తున్నారు కదా, ఇంతకుముందు మార్కెట్ చెప్పాను కదా, అది విఎంఆర్ వెనుక బ్యాక్ సైడ్. అది బాగుంది. ఫుల్ జామ్ అయితే మార్కెట్ ఈరోజు ఫుల్ ఉంది మార్కెట్ అయితే. లెఫ్ట్ అయితే చూస్తున్నారు కదా, రైట్ సైడ్ అయితే ఫుల్ జామ్ అయిపోయింది. అందుకే కొద్దిగా లేట్ అయిపోయింది. అక్కడ ఉంటే ఆటోనా నుండి బయటకు వచ్చేసరికి ఫుల్ ట్రాఫిక్ జామ్ అని చెప్పి వెళ్ళి అయితే వెళ్తున్నాం. మన ఇది
మేడ్చల్ దగ్గర అంటే అన్లోడింగ్ పాయింట్ వెళ్ళాలి. మళ్ళీ అక్కడ అన్లోడ్ ఎంతసేపు అవుతుందో చూడాలి. అన్లోడ్ అయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ లోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండాలి. అయితే మనమైతే బయలుదేరాం. ఇది మన రాజమండ్రి దగ్గర ఫ్రెండ్స్, టిఫిన్ సెంటర్ ఎల్విఆర్ డాబా అని చెప్పి. బాగుంటుంది టిఫిన్. 40 రూపీస్ పెద్ద పెద్ద ఇడ్లీ 4 ఇస్తాడు. పరోటా కానీ చపాతి నైట్ టైం బాగుంటుంది ఇక్కడ. నేనైతే బంక్లో నైట్ పెట్టి పడుకున్న ఫ్రెండ్స్. ఇక మార్నింగ్ లేచి డీజిల్ కొట్టించుకుందామని చూస్తున్నారుగా. డీజిల్ కొట్టించుకొని అయితే వెళ్ళాలి. వెళ్ళిపోయి డీజిల్ అయితే కొట్టించుకోవాలి ఫ్రెండ్స్. డీజిల్ కొట్టించుకున్నా మిడిల్ అయితే ఇద్దరు ఫ్రెండ్స్ చూసి ఆపారన్న యూట్యూబ్ చేస్తావు కానీ అంటే అవునని చెప్తే అక్కడ వరకు వస్తామంటే ఎక్కించుకున్నా ఫ్రెండ్స్. పర్లేదు, కొంతమందికి అయితే తెలుస్తున్నాను. చాలా హ్యాపీగా ఉంది. అలా దింపేసి మెల్లి అయితే వచ్చేసా ఫ్రెండ్స్ పాయింట్కి. బిల్ అయితే ఎంట్రీ చేయించాను. చూడాలి మనని ఎప్పుడు పిలుస్తాడో. ఇక లోపలైతే నా ఆటోలో ఆఫీస్కి వెళ్తున్నాం పేపర్లు చూపించడానికి. ఇవన్నీ ఫార్మాకి సంబంధించింది ఫ్రెండ్స్. మనం అయితే వేసుకొచ్చింది క్యాష్మే, మన బ్యూటీ పార్లర్, నెయిల్ పాలిష్, లిక్విడ్స్ కలిపే దాంట్లో కెమికల్స్ కలుపుతారు కదా ఫ్రెండ్స్. ఆ పౌడర్ అయితే తీసుకొచ్చాను. ఇక మనమైతే నెక్స్ట్ వీడియో కోసం అయితే చూస్తున్నాను ఫ్రెండ్స్, పెడుతూనే ఉంటా. మీరైతే నన్ను ఫాలో చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియో లోడ్ ఎక్కడికి ఉందో చెప్తాను. ప్లీజ్ ఫ్రెండ్స్ ఒక లైక్ కామెంట్ చేయండి. ఇంకా మంచి వీడియోలు తీయడానికి ట్రై చేస్తా ఫ్రెండ్స్. నైట్ అయితే అవుతుంది, పడుకుందాం అని చెప్పి. బాయ్ ఫ్రెండ్స్, రేపు కలుద్దాం.